ఒక మహామేధావి, ప్రపంచాన్ని ఒక మేధస్సుతో అన్ని దేశాలకు అద్భుతమైన జ్ఞానం అందించిన హెలెన్ కెల్లర్ గారి పుట్టినరోజు. ఆమె పుట్టుకతోనే చెవులు పనిచేయకపోవడం, అదేవిధంగా కళ్ళు పనిచేయకపోవడం మరియు వారి యొక్క అంగవైకల్యం కూడా పూర్తి స్థాయిలో ఉండడం ద్వారా వారి యొక్క టీచరు ఒక గొప్ప స్ఫూర్తితో ఒక గోల చేస్తున్న అమ్మాయి వీరికి ఒక జ్ఞానం నేర్పాలంటే గురువుగా గురుతర బాధ్యతగా వారిని ఒక వాటరు ఆమెకు పోస్తూ వాటర్ని స్పర్శతో చూపడం ద్వారా ఆమె జ్ఞానం మామూలుగా కాకుండా ప్రపంచ దేశాలే గుర్తించే విధంగా గొప్ప చదువులు చదివి గొప్ప సమాజాన్ని నిర్మించడానికి ఆమె వంతుగా రచనలు, పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ఎన్నో అద్భుతమైన విజయాలు అందించి ఈరోజు సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా హెలెన్ కెల్లర్ గారు మనకు ఆదర్శంగా ఉన్నారు. ఈరోజు ఆ ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్క దివ్యాంగులు మనస్ఫూర్తిగా ఒక మనోధైర్యంతో ముందుకు పోయి వారి యొక్క మార్గంలో నడచడం ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని మనం అద్భుతంగా రాణించవచ్చని కూడా ఈ సందర్భంగా దివ్యాంగ సోదరులకు గుర్తు చేస్తూ ఉన్నాం. సార్, మీరు ఒక దివ్యాంగులుగా మీకు ఏమైనా సమస్యలు కానీ ఎట్లాంటివి ఉన్నాయి? గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? దివ్యాంగులకు వాస్తవానికి మన 2016 చట్టం నరేంద్ర మోడీ చేసినప్పటికీ ఇప్పటికీ దాంట్లో చాలా అంశాలు దివ్యాంగుల కోసం ఒక చట్ట రూపంలో చేయడం జరిగింది. కానీ ఆ చట్ట రూపం ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతున్నా మరి పట్టించుకోవడం లేదు. ఎందుకనంటే ఈరోజు విద్యలో మీ డిమాండ్స్ ఏంటి సార్? విద్య, ఉద్యోగం, ఉపాధి. విద్య అనేది దివ్యాంగులకు సరిగా లేదు. అదేవిధంగా ఉద్యోగ రంగంలో చదువుకున్నా కానీ ఉద్యోగ రంగంలో దివ్యాంగులను సరిగా ఎక్కడా ఎంపిక చేయడం లేదు. మేము అడిగాం, సమాచార హక్కు చట్టం ప్రకారం దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంధి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో కనీసం ఒక 4,000 ఉద్యోగాలు కూడా దివ్యాంగులకు నింపకపోవడం చాలా దురదృష్టకరం. ఇందులోనే తెలుస్తుంది 0.55 కాదు కదా, అంతకంటే మించిన ఘోరమైన పరిస్థితి ఎప్పుడు రావచ్చు. గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లారా చైర్మన్ అనిపించేది. మరి ముఖ్యంగా ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే ఆ దేవుడు నిజంగా మీలోనే ఉన్నాడేమో అని నాకు అనిపించింది. ద వర్డ్ దివ్యాంజన్, ద వర్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ యూ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్గా నందిని మేడం గారు మాట్లాడుతుంటే నేనైతే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అంటే షీఈస్ లైక్ హెలెన్ కెల్లర్, వెరీ you're very motivative and you're inspiring us to lift up the children who are now we are dealing with autism, ADHD and AD, where the parents feel their children are nothing for this world. But today I am proudly saying that I can go and say to the parents that they are something in the world which they are going to contribute to the world. అండ్ నేను ఆల్వేస్ పేరెంట్స్కి అని వాళ్ళకు కూడా చెప్తాను, పిల్లలలో చదవడం రాయడమే కాదు, వాళ్ళల్లో ఈరోజు చూసే నేను స్పెషల్ ఎంతో మంది వ్యాధుల పైన అదేవిధంగా పరిసరాల పరిశుభ్ర పైన అవగాహన లేకపోవడంతో ఈ రోజు చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులుగా ఏర్పడ్డారు. అదేవిధంగా తాగటానికి నీళ్లు లేకుండా ఫ్లోరోసిస్ తో మరియు నల్లగొండ జిల్లా కూడా ఆ నీటి ద్వారా కూడా ఎంతో మంది దివ్యాంగులుగా తయారయ్యారు. మరి ఏంది పరిస్థితి? రాష్ట్రంలో కనీసం మీరు పాలనలో మరియు అదేవిధంగా మీ జన్సరీ లైఫ్ల కోసం మరియు మీ కార్ల కోసం మీ మెయింటెనెన్స్ కోసం వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారే. ఇప్పుడు మరి దివ్యాంగుల కోసం మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దురదృష్టం అని కూడా సందర్భంగా సభా నిమిషాలు అట్లా నిలబడి ముందుకు రమ్మను ముందుకు రమ్మను. ఓన్లీ సార్ ఆ క్రెడిట్ సార్కి ఎప్పటికీ వెళ్తుంది. సో నేను ఈరోజు ఈ టీచర్గా నిల్చున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ సార్. ఎందుకంటే నాలో ఉన్న ఎబిలిటీస్ని సారే గుర్తించగలరు. लाल सिंह चल रहा है।
గంగారాం సార్ని సత్కార కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాణిక్ రెడ్డి గారికి సత్కారం ఉంది. తర్వాత రియా శ్రీనివాస్ గారు, తర్వాత నందిని మధుమతి సిద్ధంగా ఉండాలి. నందిని అండ్ మధుమతి స్టూడెంట్స్ ఆఫ్ నేత్ర విద్యాలయ, మీరు చాలా ఫార్చునేట్ బికాస్ ఎట్ దిస్ ఏజ్ ఐ మీన్ లైక్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రొఫెషన్ లైక్ లాల్ సింగ్ గారు వేదిక మీదకి రావాలి. రియా శ్రీనివాస్ గారు, గురువు గారి సత్కారంలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనీషా